Please like and share this video. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మీరు చూస్తున్నది కడతాల్ విలేజ్ బైక్ మెకానిక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. నా పేరు యాదగిరి ఫ్రెండ్స్. మనం ఈరోజు BS6 బండి, ఇది BS6 TVS Super XL 100cc బండి అనమాట. ఈ బండి అనేది మనము మెయిన్గా సెన్సార్ ఉన్న బండి. ఇది చూడండి, సెన్సార్ ఉన్న బండి. ఇక్కడ సైడ్ సెన్సార్ కనబడుతుంది, సైలెన్సర్ దగ్గర ఒక సెన్సార్. ఇప్పుడు ఈ బండి అనేది ఎక్కువ శాతం అయితే లగేజ్కి యూజ్ చేస్తారు. ప్రతి ఒక్కరు మాత్రం లగేజ్కి మాత్రం ఇప్పుడు ఇంతకుముందు పాత బండ్లు అయితే ఎక్కువ శాతం అయితే లగేజ్కి యూజ్ చేసేది. మనకి మన బండి ఖరాబ్ అయితే మామూలుగా అయితే కస్టమర్ అయితే రిపేర్ చేసుకునేది. ప్లగ్ క్లీన్ చేసి అదో ఇదో చేసి బండి అయితే స్టార్ట్ చేసుకునేంత వరకు అయితే కస్టమర్కి తెలిసేది అనమాట. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు వస్తున్న 100cc బండి అనేది మామూలుగా కస్టమర్ రిపేర్ చేసుకోగలుగుతాడా, లేకపోతే మెకానిక్ కూడా రిపేర్ చేయగలుగుతాడా, చేయలేడా, ఈ బండి సెన్సార్ తీసేస్తే బండి స్టార్ట్ అవుతుందా అయితే లేదా, బండి మొత్తం ఎట్లిచ్చిరు ఏం కథ అనేది ఈ కవర్లు మొత్తం ఓపెన్ చేసి ఆ లోపల పెట్రోల్ ఎట్లా వస్తుంది ఏం కథ, మనకు సెన్సార్ తీసేస్తే బండి స్టార్ట్ అవుతుందా అయితే లేదా, ఈ బండి టోటల్గా ఎట్లుంది ఏం కథ అనేది మొత్తం చూద్దాం సరేనా. ఈ వీడియో మిస్ కాకుండా చివరి వరకు అయితే చూడండి. దాంతోపాటు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. మీరు చూస్తున్నది కట్టాల్ విలేజ్ బైక్ మెకానిక్ ఛానల్. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ బటన్ ని క్లిక్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మా లేటెస్ట్ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు. అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మా వాట్సాప్ నెంబర్కి వాయిస్ మెసేజ్ చేయండి. మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మనం ముందుగా బండి అయితే స్టార్ట్ చేసి చూద్దాము, ఎందుకంటే మీకు స్టార్టింగ్ ఎట్లా వస్తుంది ఏం కథ అనేది చూద్దాం సరేనా. మనకు బండి సెన్సార్ తీసేసే బండి ఏమైనా ప్రాబ్లం వస్తే ఇక్కడ సైడ్ తాళం ఆన్ చేసినాం కదా, ఇక్కడ సైడ్ లైట్ వస్తుంది కదా, ఇక్కడ సైడ్ లైట్ చూడండి, ఇక్కడ సైడ్ లైట్ వచ్చింది కదా, ఈ లైట్ అనేది వెలుగుతూ ఉంటుంది అనమాట. ఏమైనా ప్రాబ్లం ఉంటే బండికి ఏమైనా ప్రాబ్లం ఉంటే మనకు లైట్ వెలుగుతూ ఉంటుంది సరేనా. ఇప్పుడు చూడండి బండి రీడింగ్ అనేది గమనించండి. బండి అనేది మీరు ఒక్కసారి రీడింగ్ గమనించండి. ఇదైతే సెన్సార్ది, ఇదైతే రీడింగ్ చూడండి, అసలు రీడింగ్. బండి అనేది జస్ట్ 59 కిలోమీటర్లే తిరిగింది అనమాట. బండి కొత్త బండి అనమాట ఇది సరేనా. 59 కిలోమీటర్లు తిరిగింది షోరూమ్ నుంచి. డైరెక్ట్ నేనే తీసుకున్న బండి, మనకు తెలిసిన కస్టమరే మనకి ఇచ్చిన అనమాట సరేనా. ఇప్పుడైతే నేను బండి అయితే స్టార్ట్ చేస్తున్నా. ఇప్పుడు మనకి ఈ బండి ఏంటి అంటే డైరెక్ట్ సెల్ఫ్ కొడితే స్టార్ట్ కాదు. చూడండి, సెల్ఫ్ కొడితే బండి అయితే స్టార్ట్ కాదు. ఎందుకంటే బండి అనేది ఇది బ్రేక్ వాడితేనే స్టార్ట్ అవుతుంది అనమాట. ఎందుకంటే TVS Super XL కాబట్టి డైరెక్ట్ కొన్ని బండ్లు అయితే ఉన్నాయి కదా, డైరెక్ట్ సెల్ఫ్ కొడితే కాదు. ఇప్పుడు బ్రేక్ పట్టి ఇప్పుడు సెల్ఫ్ కొడితే మనకు ఆటోమేటిక్ బండి అనేది స్టార్ట్ అవుతుంది సరేనా. చూడండి, నేనైతే ఇప్పుడైతే బండి అనేది స్టార్ట్ అయింది కదా. ఇప్పుడైతే నేను ఆఫ్ చేసేస్తున్నా. ఆఫ్ చేసేసి మళ్ళీ మనం తాళంచి ఆన్ చేసి ఆఫ్ చేసి ఆన్ చేద్దాం. మళ్ళీ ఆఫ్ చేసి ఆన్ చేస్తే మనకు ఆటోమేటిక్ ఈడ లైట్ అనేది పోతుంది. ఆఫ్ చేసి ఆన్ చేస్తే ఆటోమేటిక్గా లైట్ అనేది పోతుంది సరేనా. ఇప్పుడైతే నేను మళ్ళీ సెల్ఫ్ కొడుతున్నా. బ్రేక్ పట్టుకొని సెల్ఫ్ కొట్టేసి ఆటోమేటిక్ సెల్ఫ్ అయితే స్టార్ట్ అవుతుంది. చూడండి, మనకైతే సెల్ఫ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఒకసారి అయితే మనం బండి సౌండ్ అయితే వినండి ఏ టైప్ వస్తుందని ఒకసారి అయితే మీరు గమనించండి. మనకైతే కొత్త బండి మనకి ఈ రకంగా వస్తుంది అనమాట సౌండ్ అయితే. మీరు ఒకసారి అయితే బాగా గమనించండి ఫ్రెండ్స్. మనకు ఫుల్గా ఫస్ట్ అయితే ఫుల్ ఎక్సిలేటర్ అవుతుంది, ఆటోమేటిక్ అదంతా అదే తక్కువ అయిపోతుంది అనమాట. ఎక్సిలేటర్ అనేది ఆటోమేటిక్ తక్కువ అయిపోతుంది, మీరు బాగా గమనించండి. బండి అయితే ఫస్ట్ అయితే ఫుల్ ఎక్సిలేటర్ అయింది, ఆటోమేటిక్ అదంతా అదే తక్కువ అయిపోయింది అనమాట. చూడండి, ఇదైతే ఒకసారి మీరు బాగా గమనించండి. మనకు మెయిన్గా ఏంటి అంటే ఇది పెట్రోల్ అనమాట. మనకు పెట్రోల్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్ ఇక్కడ చూపిస్తుంది అనమాట. మినిమం ట్యాంకులు అనంట 2 లీటర్లు ఉండాలంట. మనకు ఈ BS6 బండ్లకైతే మినిమం 2 లీటర్లు ఉండాలంట. 2 లీటర్లు ఉంటే ఆటోమేటిక్ ఇక్కడ లైట్ అనేది తక్కువ అయితే ఆటోమేటిక్ లైట్ అనేది కొట్టుకుంటుంది అనమాట. ఇదేమో సెల్ఫ్ కొట్టేటప్పుడు లైట్ వస్తుంది అనమాట. ఇదేమో మన సెన్సార్కి సంబంధించింది. బండి మన రిపేరింగ్ ఉంటే ఆటోమేటిక్ ఇక్కడ లైట్ అనేది వెలుగుతూ ఉంటుంది అనమాట, కంటిన్యూ వస్తూ ఉంటుంది బండి ఇలా ప్రాబ్లం ఉంది అనేది సరేనా. ఈ బండి ప్రాబ్లం ఉంటే ఏడ చూపిస్తుంది, ఆడ కంప్యూటర్ పెట్టి చెక్ చేయాలన్నా, ఎట్లా చెక్ చేయాలి ఏం కథ, దాని హోల్డర్ ఏడుంది ఏడిచ్చి ఏం కథ అనేది చూపిస్తుంది సరేనా. మనకి బాగా చూడండి, ఇక్కడ సెల్ఫ్ కొడితే ఇక్కడ సైడ్ లైట్ వస్తుంది చూడండి. మనకు సెల్ఫ్ కొడితే ఇక్కడ సైడ్ లైట్ వస్తుంది అనమాట. దాని గురించి ఇచ్చారనమాట అది సరేనా. ఇప్పుడైతే మనం ఈ కవాళ్ళు ఉన్నాయి కదా, ఈ కవాళ్ళు అన్నీ ఓపెన్ చేసుకుందాం సరేనా. అన్ని స్టార్ స్క్రూలు ఉంటాయి, ఇవన్నీ 4 అంటే మొత్తం 6 స్క్రూలు ఉంటాయి మొత్తం స్టార్ స్క్రూలు. ఇవైతే ఫాస్ట్గా మనం ఓపెన్ చేసేసుకుందాం. ఫాస్ట్గా అంటే మీకు చాలా ఫాస్ట్గా అయితే మీకు ఓపెన్ చేస్తాయి. ఈ కవాళ్ళు కూడా బయటకు తీసేస్తాను, ఎందుకంటే మీకు మొత్తం చూపిస్తాను క్లారిటీగా అనేది సరేనా. ఇదైతే నేను ఫాస్ట్గా ఓపెన్ చేసేస్తున్నా. ఇవన్నీ కవాళ్ళు అనేది తీసేస్తున్నా, పక్కకి కట్టేసేసిన. ఆ తర్వాత మనకు బండి అయితే మొత్తం ఓపెన్ చేసేసుకున్న తర్వాత మనకి ఈ టైప్ ఉంది మనకు బండి మొత్తం సరేనా. మీరు దగ్గర నుంచి చూడండి, ఇదైతే కార్బొరేటర్. మనకు BS4 పాత బండి కన్నా
ఈ పాత బండి ఉంది కదా, పాత బండి కానీ ఇది సేమ్ టు సేమ్ ఉంది, ఇంజన్ మాత్రం సేమ్ ఉంది సరేనా. ఇక్కడ చూడండి సైలెన్సర్ అయితే కూడా ఒక సెన్సార్ ఇచ్చారు, మీరు ఒకసారి అయితే బాగా గమనించండి. ఈ వైర్ అయితే ఈ టైప్ ఉంది, ఇక్కడ సైడ్ క్లిప్ ఉంది. ఇది కూడా మనం తీసి బండి అయితే స్టార్ట్ చేస్తాము. మనకు బండి స్టార్ట్ అవుతుందా ఏమవుతుంది, మన ప్రాబ్లమ్ ఇస్తుందా ఏందనేది చూద్దాం సరేనా. మన టోటల్గా బండి అయితే ఈ రకంగా ఉంది. ఇతల సైడ్ అయితే అంటే ఇక్కడ సైడ్ చూడండి కార్బోరేటర్ అయితే ఈ టైప్ ఇచ్చింది కదా, మనకు అతల సైడ్ పోయి చూద్దాం. అతల సైడ్ ఏ టైప్ ఇచ్చిండు ఏం కథ అనేది కూడా మనకు కూడా క్లారిటీగా తెలియాలి అంటే మనం అతల సైడ్కి పోదాం. బండి ఇతల సైడ్ నుంచి అతల సైడ్కి వెళ్ళి మనకి ఇక్కడ సైడ్ ఏమేమి ఇచ్చిండు ఏం కథ అనేది చూద్దాం సరేనా. ఇక్కడ సైడ్ చూడండి మనకైతే పెట్రోల్, ఆ పెట్రోల్కు సంబంధించిన పైపులు కొన్ని ఎయిర్ పైపులు అయితే ఉన్నాయి. నాకు దీంట్లో గురించి అయితే కరెక్ట్ తెలియదు సరేనా. ఇవైతే చూడండి ఇక్కడ సైడ్ అయితే ఒక మనకు సెన్సార్ అయితే ఇచ్చిండు. మనకు మెయిన్గా అయితే పెట్రోల్ ఆన్ ఆఫ్ ఉంటుంది కదా, ఆన్ ఆఫ్ అయితే ఇందులో ఆన్ ఆఫ్ అదే చేసుకుంటుంది, అంటే రీజర్ ఆన్ అయితే అదే చేసేసుకుంటుంది సరేనా. మీకైతే అది తర్వాత చూపిస్తాను నీకు. ఇప్పుడైతే మన సెన్సార్ అయితే ఏడుందో చూద్దాం. కింది సైడ్ ఉంది ఒక సెన్సార్ అనేది, మనకి ఇంజిన్ కింది ఇచ్చిండు. మీకు ఒకసారి అయితే క్లారిటీగా చూపిస్తుంది దాన్ని. ఇది సెన్సార్ వైర్ అనమాట, క్లిప్ ఇది. ఈ క్లిప్ అయితే సెన్సార్ సంబంధించిన క్లిప్ సరేనా. ఇదైతే మనం కింది సైడ్ నుంచి చూద్దాం. కింది సైడ్ నుంచి చూస్తే మీకు క్లారిటీగా అయితే కనిపిస్తుంది. ఇప్పుడైతే నేను కిందికి తీసుకెళ్తున్నా చూడండి. కింది సైడ్ ఒక సెన్సార్ ఉంది, మనకి ఇంజిన్ కిందికి పెట్టిండు అనమాట, మనకు బోర్ కాడ పెట్టిండు. ఇదైతే మీరు ఒకసారి అయితే బాగా గమనించవచ్చు, బోర్ కింద ఉంది అదైతే మనకు ఇక్కడ సైడ్ ఇచ్చిండు. ఇదైతే క్లిప్ అనమాట, ఇక్కడ సైడ్ నుంచి ఈ టైప్ ఉందనమాట, బోర్ కింద ఉందనమాట, అది బోర్ కింద ఉందనమాట. మన ఇంజన్లో ఏమైనా ప్రాబ్లం వచ్చినా, బోర్ ఏమైనా ప్రాబ్లం వచ్చినా మా సెన్సార్లో చూపిస్తుండొచ్చు సరేనా. ఈ క్లిప్లో ఒకసారి అయితే మనం ఈ క్లిప్ కూడా తీసేసి బండిని స్టార్ట్ చేసి చెక్ చేసుకుందాం సరేనా. ఇప్పుడైతే మనకు ట్యాంక్ లోపల అనమాట, ఇది ట్యాంక్ లోపల అయితే మనకి ఈ టైప్ ఉందంటే నేను లోపల సైడ్ నుంచి చూపిస్తున్నా. అయితే మనకు ఇది అయితే ఏంటి అంటే మనకు బాగా గమనించండి మీరు, మనకు పెట్రోలు ఆన్ ఆఫ్ అంటే మనకు రీజర్ ఆన్ అని ఉంటుంది కదా, రీజర్ ఆన్ అయితే అదే చేసేసుకుంటుంది ఆటోమేటిక్. ఇక్కడ సైడ్ అయితే చూడండి లోపల సైడ్ అయితే మనకు లోపల సైడ్ అయితే ఈ టైప్ ఇచ్చిండు మొత్తం ట్యాంక్ అయితే సరేనా. మనకు లాస్ట్కి అయితే మన ట్యాంక్ అయితే ఒకసారి అయితే ఓపెన్ చేసి చెక్ చేసుకున్నాం సరేనా. ఇప్పుడు మన ముందుగా ఏంటి అంటే ఈ సెన్సార్ వైర్ ఉంది కదా, మనకు బండి సెన్సార్ ప్రాబ్లం వస్తే, బండి స్టార్టింగ్ ట్రబుల్ వస్తే ఉంటుంది, మనకు ఒక క్లిప్ ఉంటుంది కదా, కంప్యూటర్ పెట్టి చెక్ చేసుకోవడానికి క్లిప్ అనేది ఏడిచ్చిండు ఏం కథ అనేది చూద్దాం సరేనా. మనకి ఏంటి అంటే మనకు బ్యాటరీ ఉంటుంది కదా, ఈ బ్యాటరీ దగ్గరనే ఇస్తారనమాట. ఎప్పుడైనా గమనించండి BS6 బండ్లకి బ్యాటరీ దగ్గరనే ఈ క్లిప్ అనేది ఉంది సరేనా. ఇప్పుడైతే ఈ బండి ఉంది కదా BS6 బండి, ఈ బండి ఇచ్చిందనమాట మనకు, ఇందులో లోపల ఇచ్చిందనమాట BS6 కానీ. మనకు బ్యాటరీ అయితే లోపల సైడ్ ఉంటుంది, బ్యాటరీ అయితే మనం ఈ డిక్ ఓపెన్ చేసుకుంటే బ్యాటరీ అయితే కనిపిస్తుంది సరేనా. ఇప్పుడైతే చూడండి మనకైతే ఇక్కడ సైడ్ అయితే క్లిప్లు అయితే ఇచ్చిండు, మీరు బాగా గమనించండి. ఇదైతే మనకు మామూలుగా పీజ్ ఎగిరిపోతుంది కదా, బ్యాటరీ వోల్టేజ్ ఎక్కువ తక్కువ అయినప్పుడు మనకు పీజ్ అనేది ఎగిరిపోతూ ఉంటుంది అనమాట. ఆ ఎగిరిపోయినప్పుడు అది మనకి ఇదైతే చెక్ చేసుకోవచ్చు. మనకు ఆటోమేటిక్ బండి కస్టమరే మనకు పీజ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా ఫీజ్ అయితే ఒకటి ఇచ్చారు ఇక్కడ సైడ్ అయితే. ఇది చూడండి కంప్యూటర్కి పెట్టుకునే క్లిప్ అనమాట, మెయిన్ క్లిప్. ఇది చూడండి బాగా గమనించండి, ఎందుకంటే మొన్న నేను హోండా షైన్ BS6 బండికి చేసిన కదా, సేమ్ టు సేమ్ ఉంది ఆ క్లిప్. ఈ క్లిప్ అయితే సేమ్ టు సేమ్ ఉంది. ఆ క్లిప్ ఏమో రెడ్ ఉంది, ఇదేమో బ్లాక్ ఉంది. ఏంటంటే మనకు బండి ఏమన్నా స్టార్టింగ్ ట్రబుల్ ఇచ్చినా, మనకు సెన్సార్ ఏమన్నా ఖరాబ్ అయిపోయినా కూడా కంపల్సరీ అయితే బండి స్టార్టింగ్ ట్రబుల్ ఉన్నప్పుడైతే ఈ కంప్యూటర్ పెట్టి అయితే చెక్ చేస్తారు. మీరు మెయిన్గా గుర్తుపట్టుకోవాల్సింది ఏంటి అని అంటే ఈ బండి అయితే కంపల్సరీగా BS6 బండి, ప్రతి ఒక్క బండి అయితే మామూలు మెకానికల్ అయితే రిపేర్ చేయలేరు. కస్టమర్ కూడా ఇంతకుముందుకైతే మామూలుగా TVS సూపర్ XL అంటే ఏమన్నా బండి ఖరాబ్ అయితే ప్లగ్ ఇప్పో ఇదైతే ఇప్పటివరకు అయితే మనమైతే నడుపుకొచ్చినాము. కానీ ఇప్పుడైతే BS6 వచ్చిన తర్వాత మాత్రం ఏమన్నా ఖరాబ్ అయితే మాత్రం కంపల్సరీ అయితే మీ షోరూమ్కి అయితే వెళ్ళాల్సిందే. ఎందుకంటే ఇప్పటిదాకా క్లిప్ చూసారు కదా, ఆ క్లిప్పు కంప్యూటర్ పెట్టి చెక్ చేస్తారనమాట ఇప్పుడైతే సరేనా. ఆ క్లిప్ చెక్ చేసి ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తారు సరేనా. ఇప్పుడైతే నేను ఇక్కడ సైడ్ క్లిప్ తీసేస్తున్నా, సెన్సార్ క్లిప్ ఇది తీసేసి సెన్సార్ క్లిప్ తీసేసినా కదా. ఇప్పుడు ఒకసారి తాళం ఆన్ చేసి బండి అయితే స్టార్ట్ చేద్దాము. మనకు బండి స్టార్ట్ అవుతుందా ఏమవుతుందో చూద్దాం సరేనా. ఇక్కడైతే లైట్ అయితే డైరెక్ట్ వచ్చే ఉంది. ఇప్పుడైతే నేనైతే సెల్ఫ్ కొడుతున్నా, నేనైతే సెల్ఫ్ నొక్కుతున్నా చూడండి. మనకైతే బండి అయితే స్టార్ట్ అయ్యింది చూడండి. ఒకసారి అయితే మీరు బాగా గమనించండి, మనకైతే బండి అయితే స్టార్ట్ అయిపోయింది. మనకైతే బండి అయితే స్టార్ట్లోనే ఉంది. ఒకసారి అయితే మీరు బాగా గమనించండి. అయితే మళ్ళీ తాళం అయితే ఆఫ్ చేస్తున్నా, మళ్ళీ తాళం అయితే ఆన్ చేసి మళ్ళీ సెల్ఫ్ కొడుతున్నా, మళ్ళీ సెల్ఫ్ ఒత్తుతున్నా చూడండి. మనకైతే మళ్ళీ బండి అనేది స్టార్ట్ అవుతుంది చూడండి. మనకైతే బండి అయితే స్టార్ట్ అయింది చూడండి. ఒకసారి అయితే మీరు బాగా గమనించండి సరేనా. ఇప్పుడైతే మీరు ఛాన్స్ చెప్పి చూడండి. ఒకసారి అయితే మనకైతే మన బండి అయిపోతుంది కదనే చూడండి. ఎందుకంటే బండి అయితే ఛాన్స్ చెప్పి అయితే నేను పెట్టినా, మనకైతే బండి అయితే ఏం అవ్వట్లేదు. సెన్సార్ అయితే తీసేస్తే ఇక్కడైతే లైట్ అయితే తాళంచే దగ్గర లైట్ అయితే డైరెక్ట్ వస్తూనే ఉంది. మీరైతే ఒకసారి అయితే చూడండి. మీ కింది సైడ్ సెన్సార్ వైర్ అయితే చూపిస్తాయి. ఆల్రెడీ బండి అయితే స్టార్ట్లోనే ఉంది కాబట్టి మీ కింది ఇంజన్ కింద ఉన్న సెన్సార్ వైర్ ఇది. ఈ వైర్ అయితే క్లిప్ అయితే తీసేసిన, బండి అయితే మనకు స్టార్ట్లోనే ఉంది సరేనా. ఇప్పుడైతే నేను తాంచే అయితే ఆఫ్ చేసేస్తున్నా. తాంచే అయితే ఆఫ్ చేసేసి
మనం ఇంకో సెన్సార్ ఉంది కదా, ఇంకో సెన్సార్ అయితే తీసేద్దాం. ఇక్కడ సైలెన్సర్ సైడ్ సెన్సార్ వచ్చింది కదా, ఇప్పుడు 2 సెన్సార్లు తీసేస్తే బండి స్టార్ట్ అవుతుందా అయితే లేదనేది చూద్దాం. మనం ఒకసారి చెక్ చేసుకుందాం, ఎందుకంటే మనకు ప్రతి ఒక్కరికి డౌట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే సెన్సార్ పోతే బండి స్టార్ట్ అవుతుందా, ఏమవుతుంది, ఏం కథ అనేది ప్రతి ఒక్కరికి డౌట్ ఉంటుంది. ఎందుకంటే మనం అన్ని చెక్ చేసుకుందాం. మనకైతే బండి అయితే కస్టమర్ అయితే అడగంగానే మనకైతే బండి అయితే ఇచ్చిండు. చాలా చాలా థ్యాంక్స్ ఆ కస్టమర్కి అయితే, ఎందుకంటే అడగంగానే కొత్త బండి అయితే ఓవర్ ఇయర్ ఫ్రెండ్స్, మీరైతే గుర్తుపెట్టుకోండి సరేనా. ఈ వీడియోని అయితే అందరికీ షేర్ చేయండి. అందరికీ BS6 100cc బండి గురించి అయితే అందరికీ అర్థం కావాలి. ఈ వీడియోని అయితే అందరికీ షేర్ చేయండి సరేనా. ఇప్పుడైతే మనం సెన్సార్ తీసేసినాం. 2 సెన్సార్ తీసేసిన తర్వాత బండి స్టార్ట్ అవుతుందా అయితే లేదు చెక్ చేద్దాం సరేనా. ఇప్పుడైతే నేను బండి అయితే స్టార్ట్ చేస్తున్నా, చూడండి ఒకసారి అయితే గమనించండి సరేనా మీరు. ఇప్పుడైతే నేను సెల్ఫ్ కొడుతున్నా, చూడండి 2 సెన్సార్ తీసేసిన, సెల్ఫ్ కొడుతున్నా, మనకైతే బండి అయితే స్టార్ట్ అయిపోయింది. ఒకసారి అయితే మీరు బాగా గమనించండి. మనకైతే 2 సెన్సార్లు తీసేసినా కూడా బండి అయితే స్టార్ట్ అయిపోయింది. మీరు భయపడే అవసరం ఏం లేదు. మ్యాక్సిమం అయితే బండి అయితే రన్నింగ్లో ప్రాబ్లం ఇస్తుండొచ్చు నాకు తెలిసి అయితే, ఎందుకంటే సెన్సార్లు మామూలుగా అయితే స్టార్ట్ అయిపోతుంది. సెన్సార్లు అంటే మామూలుగా ఏంటి అంటే బండి స్టార్టింగ్ ట్రబుల్ వస్తే సెన్సార్లు పోయినా కూడా బండి అయితే స్టార్ట్ అవుతుంది. ఏమైనా కరెంటు ప్రాబ్లం ఉంటే మామూలు మెకానిక్లు అయితే చెక్ చేయగలుగుతారు. ఎందుకంటే నాకు ఉన్న డౌట్ ఏంటి అంటే సెన్సార్లు తీసేస్తే బండి స్టార్ట్ అవుతుందా అయితే లేదా, సెన్సార్లతో సంబంధం లేదు కదా, కరెంటు వస్తే మనకు బండి అయితే స్టార్ట్ అయిపోతుంది కదా అనేది నా డౌట్ అనమాట. ఎందుకంటే మనకైతే కరెక్ట్ నేను ఇప్పుడు తాల్చే అయితే ఆఫ్ చేసేసి ఏంటంటే మనకు బండి అయితే కరెక్ట్గా బండి అయితే స్టార్ట్ అవుతుందా అయితే లేదా, మనకు కరెంటు కరెక్ట్ పాస్ అవుతుందా పాస్ అవుతా లేదా అనేది మన డౌట్ అనమాట. మనకైతే బండి అయితే స్టార్ట్ అవుతుంది. ఏమైనా సెన్సార్ ప్రాబ్లం ఉంటే రన్నింగ్ లేనన్నా ఆగిపోతుండో, లేకపోతే బండి పోతుంటే స్లో ఎక్కువమో, లేకపోతే బండి అయితే ఎక్కడంతో కొంత దూరం పోయి ఆగిపోవడం అయితే జరుగుతుండొచ్చు నేను అనుకుంటున్నా. నాకు కూడా తెలియదు, మేబీ చూద్దాం ఫ్యూచర్ ఎట్లెట్లుంది ఏం కథ అనేది సరేనా. ఇప్పుడైతే నేను సెన్సార్ క్లిప్లు ఉన్నాయి కదా, ఈ క్లిప్లు అయితే పెట్టేసేస్తున్నా. ఈ క్లిప్లు అయితే పెట్టేసి అక్కడ సైడ్ కూడా క్లిప్ వచ్చింది కదా, అతల క్లిప్ కూడా పెట్టేద్దాం. అతల సైడ్ క్లిప్ పెట్టేసి ఇప్పుడు మనము పెట్రోల్ ఆన్ అండ్ ఆఫ్ అంటే మనకు రీజర్ ఆన్ ఎట్లా వస్తుంది, దానికి ఎట్లా పని చేస్తుంది అనేది చూద్దాం సరే. ఇక్కడ సైడ్ అయితే నేను పైప్ అయితే వీకేస్తున్నా, పెట్రోల్ పైప్ ఇది. పెట్రోల్ పైప్ అయితే తీస్తే పెట్రోల్ అయితే వచ్చేస్తుంది. ఇందులో 2 పైపులు ఉన్నాయి చూడండి, ఒకటేమో రీజర్ చేసుకుంటుంది, అదే ఒకటి ఆన్ చేసేసుకుంటుంది. అదే ఒక దాంట్లో డైరెక్ట్ పెట్రోల్ వస్తూనే ఉంటుంది, ఒక దాంట్లో ఆగిపోతుంది అనమాట. అంటే రీజర్ ఆన్ అనేది ఆటోమేటిక్ అదే ఈ పంప్ ఉంది కదా, ఈ పంప్ అనేది ఆటోమేటిక్ అదే చేసేసుకుంటుంది అనమాట సరేనా. నేను ఈ పైప్ కూడా తీసి చూపిస్తాను మీకు, క్లారిటీగా అర్థమవుతుంది సరేనా. ఇదైతే కొద్దిగా టైట్గా ఉంది పైప్ అయితే, పీకడానికి ట్రై చేస్తే కొద్దిగా టైట్గా ఉంది. చూడండి పైప్ అయితే బయటకు వెళ్ళింది. మనకి పెట్రోల్ మాత్రం డైరెక్ట్ వస్తుంది, మీరైతే బాగా గమనించండి. చూడండి మొత్తం పెట్రోల్ అయితే చాలా వస్తుంది. మీరు ఒకసారి నేను చేతి తీసుకుంటే చూడండి, ఒకసారి చూడండి ఎంత పెట్రోల్ వస్తుంది చూడండి. ఎట్లున్న పైప్ అట్లా పెట్టేస్తున్నాను నేను డైరెక్ట్ అనేది. ఇదైతే రీజర్ ఆన్ అనమాట, ఆటోమేటిక్ అదే చేసేసుకుంటుంది పంప్ అనేది. మీరు బాగా గమనించండి, పైప్ అయితే ఆటోమేటిక్ అదే చేసేసుకుంటుంది. మీరు మనం ఇంతకుముందుకు రీజర్ పెట్టుకోవాలి ఆన్ పెట్టుకోవాలని మనకు టెన్షన్ ఉంటుండే కదా, అదైతే ఏం లేదు. ఆటోమేటిక్ ఆ పంప్ అనేది రీజర్ ఉన్న ఆన్ ఉన్న అదే చేసేసుకుంటుంది. మినిమం అయితే ఈ ట్యాంకులో మాత్రం 2 లీటర్ల పైన ఉండాలంట. 2 లీటర్లు లేకపోతే ఆటోమేటిక్ ఆడ కొట్టుకుంటా ఉంటుంది అనమాట సరేనా. ఈ ట్యాంక్ అయితే చాలా లూజ్ ఉంది, ఇక్కడ చూడండి మొత్తం ఊగుతూ ఉందనమాట. ఇది మొత్తం ఊపితే ఊగుతూ ఉందనమాట సరేనా. ఇప్పుడు ఇక్కడ సైడ్ ఒక పైప్ వచ్చింది కదా, ఇదైతే తీసేద్దాం. మనము ఏంటి అంటే మనం ఒకసారి ట్యాంక్ కూడా తీస్తుద్దాం, ఎందుకంటే మనకు ట్యాంక్ లోపల ఎట్లిచ్చిండు, ట్యాంక్ కింద మన కాయలు ఇచ్చిండా ఎట్లిచ్చిండు అనేది. ఎందుకంటే మామూలుగా ప్రతి ఒక్కరికి డౌట్ ఉంటుంది కదా, మనం ఆ డౌట్ అనేది క్లియర్ చేసేసుకుందాం సరేనా. ఇప్పుడైతే నేను ట్యాంక్ కవర్ ఉంది కదా, ఈ ట్యాంక్ కవర్ మొత్తం తీసేస్తున్నా. మనం ఆ తర్వాత ట్యాంక్ అనేది ఓపెన్ చేద్దాం. ట్యాంక్కి మొత్తం కాదు, జస్ట్ ఓపెన్ చేసేసి మనం ఎయిర్ ఫిల్టర్ ఎట్లిచ్చిండు, ఎయిర్ ఫిల్టర్ పక్కన ఏమైనా కరెంట్ కాయలు ఇచ్చిండా, ఏమైనా పవర్ కాయలు, ఏమైనా సిడి కాయలు ఎలాంటివి ఉంటాయి కదా, అలాంటివి మేము కాయలు ఏమైనా ఇచ్చిండా ఇంకా అనేది చెక్ చేద్దాం సరేనా. మనకేంటి అంటే మనం ఒక బండి మన దగ్గరకు వచ్చింది అంటే అందులో మామూలు మెకానిక్ చేయగలుగుతారా చేయలేడా అనేది చూద్దాం సరేనా. ఇక్కడైతే నేను 10 నెంబర్ బోల్టాలు ఉన్నాయి కదా, ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ 2 10 నెంబర్ బోల్టాలు ఉంటాయి. ఆ 10 నెంబర్ బోల్టాలు అయితే నేను ఓపెన్ చేసేస్తున్నా. ఇక్కడ సైడ్ ఓపెన్ చేసినాక అతల సైడ్ కూడా ఒక 10 నెంబర్ బోల్ట్ ఉంటుంది, ఆ బోల్ట్ అయితే నేను ఓపెన్ చేసేస్తా. ఏంటంటే మామూలు మెకానిక్ మనం చేయగలుగుతామా చేయలేమా, ఈ సెన్సార్ ఉన్న బండ్లు ఎట్లుంటుంది ఏం కథ అనేది మనం ఒకసారి గమనిద్దాం. ఎందుకంటే మెయిన్గా 2 సెన్సార్లు తీసేస్తే అయితే బండి స్టార్ట్ అవుతుంది. మనకు ఏమైనా జనరల్గా ప్రాబ్లం వస్తే చేయగలుగుతాం మనం, ఎందుకంటే ఈ సెన్సార్లు తీసేస్తే బండి అయితే స్టార్టింగ్ ట్రబుల్ వరకు అయితే క్లియర్ చేయగలుగుతాం అనుకుంటున్నాను నేనైతే. మామూలు జనరల్ సర్వీసింగ్ అవి అయితే చేయగలుగుతాము, ఈజీగానే ఉంటుంది, పెద్దగా మీరైతే ఇబ్బంది పడే అవసరం ఏం లేదు. ఈ BS6 బండ్లు వచ్చినాయి మేము చేయలేమని భయపడకండి, మామూలు మెకానిక్లు అయితే చెప్తున్నాను నేనైతే. సింపుల్గానే ఉంటుంది, మనకు కొద్దిగా అర్థం చేసుకోవాలి, మన బండి మీద కొద్దిగా ఇంట్రెస్ట్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. మనం కొద్దిగా అయితే ఈ 100cc బండి వరకు అయితే ఇంజన్ మాత్రం పాతదే ఉంది. మీరు ఒకసారి ఇంజన్ అయితే బాగా గమనించండి, పాత ఇంజన్ ఎట్లుందో అట్లే ఉంది సరేనా. ఇప్పుడు చూడండి ఇదైతే క్లిప్పు,
మనకు ట్యాంకీకి మనకు పెట్రోల్ ఎంత ఉంది ఏం కదా, మనకు ట్యాంకీలో పెట్రోల్ 2 లీటర్ల పైన ఉండగానే టిక్ అని కొట్టుకుంటానులే ఆ క్లిప్ అనమాట. ఇదైతే ప్లాస్టికే, ఇదైతే మనకు కార్బొరేటర్ మొత్తం ఈ టైప్ ఇచ్చింది అనమాట. మీరు ఒకసారి అయితే గమనించండి, మనకు కాయల గీల ఏం లేవు. ఇంతకుముందుకు పాత బండికి మన ఫస్ట్ ఇట్లా 100cc బండి ఎట్లుందో అట్లే ఉందన్నమాట. మీరు ఒకసారి అయితే గమనించండి సరేనా. ఈ ట్యాంక్ అయితే ఈ టైప్ ఇచ్చిండు. మీరు చూడండి ట్యాంక్ లోపల ఎన్ని ఎయిర్ పైపులు పెట్టారు ఒకసారి అయితే మీరు గమనించండి. ఇవైతే చూడండి ఈ టైప్ ఇచ్చిండు మొత్తం అయితే. ఈ సిస్టమ్ వరకు అయితే కొద్దిగా అర్థం కాకుండొచ్చు మనకైతే, కానీ మామూలుగా ఇంజిన్ వరకు అయితే మనం యథావిధిగా ఎట్లా ఇంతమంది 100cc చేసిన బండ్లు ఉన్నాయి కదా, ఆ బండ్లను బట్టే మనం ఈ బండి అయితే చేయగలుగుతాం ఆటోమేటిక్ అయితే. పెద్దగా అయితే ఇబ్బంది అయితే ఏం లేదు ఫ్రెండ్స్, నాకు తెలిసినంత వరకు అయితే పెద్దగా అయితే ఇబ్బంది ఏం లేదు, చేసుకోవచ్చు మ్యాక్సిమం అయితే. ఆ సెన్సార్ ప్రాబ్లం వస్తే మాత్రం కంపల్సరీ అయితే కంప్యూటర్ కాడికి వెళ్ళాలనుకుంటా. మన స్టార్టింగ్ ట్రబుల్ కానీ అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే చూద్దాం. మేబీ ఇప్పుడైతే రోడ్డు మీద తిరుగుతూ ఉన్నాయి, మేబీ ఏమవుతుంది ఏం కథ ఈ సెన్సార్ బండ్లు అనేది ఇంకా వెయిట్ చేయాల్సి వస్తుంది. మనం ఇంకా చాలా వెయిట్ చేయాలి, ఇంబడే తెలియదు కదా బండి ఫెయిల్ అవుతుందా పాస్ అవుతుందా అనేది, ఇంకా చాలా టైం పడుతుంది మనం తెలుసుకోనికి సరేనా. ఇప్పుడైతే నీకు ఈ కవర్ ఉంది కదా, ఈ కవర్ అయితే పెట్టేస్తున్నా. ఈ కవర్ పెట్టేసి ఇక్కడ సైడ్ 10 నెంబర్ బోల్ట్ ఉంది కదా, ఈ 10 నెంబర్ బోల్టాలు పెట్టేసి మనం ఫుల్ టైట్ చేసేసుకుందాము సరేనా. మనము ఇవైతే టైట్ చేసేసుకుందాం ఫాస్ట్గా అయితే. మేము బోల్ట్ పెట్టేసి టైట్ చేసేసుకుందాం. ఏంటి అంటే ప్రతి ఒక్కరికి డౌట్ ఉంది ఫ్రెండ్స్, ఏంటంటే BS6 బండి ఎట్లున్నాయి ఏం కథ అనేది. అంటే ఒక్క బండి ఒక లాగిస్తలేడు. అంటే ఇప్పుడు ఎట్లుంది, పాత బండ్లన్నీ పాత ఇంజన్లు ఉన్నాయి కదా, పాత ఇంజన్లన్నీ మొత్తము దాంట్లోకి సెన్సార్ పెట్టేస్తారు అనమాట. అంటే కార్బొరేటర్ తీసేసి కంప్యూటర్ ఏమైనా ప్రాబ్లం వస్తే ఆ టైపు మొత్తం ఎలక్ట్రానిక్ బైక్లు ఎట్లుంటే ఆ టైప్ తయారు చేసేస్తారు. అంటే మామూలు బయట మెకానిక్లు ఉంటారు కదా, బయట మెకానిక్లకు ఎవరికి అర్థం కావద్దు. టెక్నీషియన్స్ అంటే షోరూమ్లో ఉండే టెక్నీషియన్స్కి మాత్రమే అర్థం కావాలి, బయట వాళ్ళకి అర్థం కావద్దు అన్నట్టు ఈ బండిని తయారు చేసినట్టు ఉంది. అంటే నాకు అర్థమైన కాడికి చెప్తున్నాను, ఎందుకంటే కానీ పర్ఫెక్ట్ మెకానిక్లు అంటే బయట చాలామంది ఉంటారు ఫ్రెండ్స్. ఎందుకంటే షోరూమ్లో ఎట్లుంటుంది అని అంటే నాకు తెలిసినంత వరకు ఒక్క మనిషికి ఒక 5 బండ్లు అప్పచెప్తే ఆ 5 బండ్లు చేసే వర్క్లే సాయంత్రం అవుతుంది అనమాట. వర్క్ అనేది పర్ఫెక్ట్ చేసే మెకానిక్లు ఉంటారు, కానీ చేయడానికి మెకానిక్లు ఉంటారు, కానీ వాళ్ళకు పైన ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. ఆ ఒత్తిడి ఉండడం వల్ల వాళ్ళు బండి అనేది పర్ఫెక్ట్ చేయలేరు అనమాట. బయట ఏంటి అంటే ఫ్రీడమ్ ఉంటుంది కాబట్టి వర్క్ అనేది పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట. ఎక్కువ శాతం అయితే మనం షోరూమ్కి వెళ్ళాం కదా, షోరూమ్కి వెళ్ళినప్పుడు బండి ఏమైనా ట్రబుల్ ఇచ్చినప్పుడు బయటనే ఎన్నో చేయించుకుంటూ ఉంటాము. ఇప్పుడు BS6 బండ్లు ఉన్నాయి కదా, BS6 బండి ఏ బండి ఖరాబ్ అయినా కంపల్సరీగా అయితే షోరూమ్కి వెళ్ళేటట్టు అయితే బండ్లు అయితే తయారు చేసే ఫ్రెండ్స్. ఈ ఒక్క విషయం అయితే మీరు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే బయట మెకానిక్లకి ఎవరికి అర్థం కావద్దు అన్నట్టు బండ్లు అయితే తయారు చేసి పెట్టిరు అంతే, వేరేది ఏం లేదు. ఎందుకంటే షోరూమ్కి గిరాకీ రాకపోతే అక్కడ కంప్లైంట్ ఇస్తే ఏం చేస్తారంటే BS6 అట్లా సెన్సార్ బండ్లు తయారు చేస్తే టెక్నీషియన్స్కి మాత్రమే అర్థమవుతుంది, అంటే మామూలు మెకానిక్లకు మాత్రం అర్థం కాదనమాట. ఇట్లాంటి ఇప్పుడు నేను ఫిట్ చేస్తున్నాగా ఇలాంటి ఎయిర్ ఫిల్టర్ కానీ ఇలాంటివి ఏమన్నా ప్రాబ్లం వస్తే ఆడ కంప్యూటర్ పెట్టి చెక్ చేసుకుంటారు అనమాట. ఆడ కూడా టెక్నీషియన్స్ అంటే ఎవరు ఉండరు, ఏంది అంటే కంపల్సరీగా కంప్యూటర్ పెట్టి ఆ ప్రాబ్లం ఏడుంది ఏం కథ చెక్ చేసి ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ చేసి ఇచ్చేస్తారు వాళ్ళు, పెద్దగా ఏముండదు అనమాట. అదేంది అనేది మన టాలెంట్ ఏంది అంటే మనం గుర్తుపట్టాలన్నమాట, దాని ఏంది ఏం కథ ఎట్లుంది అనేది మనం గుర్తుపట్టాలి సరేనా. ఇప్పుడైతే నీ కవర్ అనేది మొత్తం ఫిట్ చేసేస్తున్నా ఫాస్ట్గా, ఎందుకంటే మీకు చూడాలంటే కొద్దిగా రిస్క్ అనిపిస్తున్నది కాబట్టి నేను కవర్ అనేది ఫిట్ చేస్తాను. మొత్తం స్టార్ స్క్రూలు ఇవి సరేనా. అయితే ఆ టైప్ ఉంటుంది అనమాట. మనకు బండ్లు అయితే బయట చేపిస్తారు ఎక్కువ శాతం అని చెప్పేసి ఈ BS6 అయితే తీసుకొచ్చిరు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే చూద్దాం మేబీ ఎన్ని రోజులు ఉంటుంది ఏం కథ, బండ్లు అనేది ఎన్ని రోజులు మార్కెట్లో తిరుగుతాయి. ఇప్పటికైతే మా ఫ్రెండ్స్ అయితే చాలామంది చెప్తా ఉన్నారు బండ్లు అయితే BS6 బండ్లు అయితే చాలా వేస్ట్, చాలా బండ్లకు ప్రాబ్లం వస్తుంది అనేసి చాలామంది చెప్తా ఉన్నారు అనమాట సరేనా. ఇప్పుడైతే మనమైతే ఒకసారి అయితే బండి అయితే స్టార్ట్ చేద్దాము. తాళంచి అయితే నేను ఆన్ చేసేస్తున్నా. ఇక్కడ అయితే లైట్ అయితే డైరెక్ట్ వచ్చే ఉంది. ఇప్పుడైతే నేను మళ్ళీ ఒకసారి అయితే సెల్ఫ్ కొడుతున్నా మొత్తం ఫిట్ చేసి. ఒకసారి అయితే నేను బ్రేక్ పట్టి సెల్ఫ్ కొడుతున్నా. మనకైతే బండి అయితే స్టార్ట్ అయిపోయింది, ప్రాబ్లం అయితే ఏమీ లేదు, మనకైతే ప్రాబ్లం అయితే ఏం లేదు. BS6 బండ్లు అయితే పెద్దగా అయితే మీరు చూడండి ఫ్రెండ్స్, మీకు సాధ్యమైనంత వరకు అయితే చేయడానికైతే ట్రై చేయండి మ్యాక్సిమం అయితే. ఎందుకంటే జనరల్ సర్వీసింగ్ మామూలుగా ఏమైనా ప్రాబ్లమ్ వస్తే చైన్ లైట్ అవి ఇవి చిన్న చిన్న అయితే చేయండి. పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఏమైనా మీకు అర్థం కానివి ఉంటే మాత్రం కంపల్సరీగా అయితే షోరూమ్కి అయితే పంపించండి. ఎందుకంటే మన దగ్గరికి వచ్చింది అని అంటే మన సాధ్యమైనంత వరకు అయితే బండిని మాత్రం పర్ఫెక్ట్ చేయడానికి అయితే ట్రై చేయాలి. ఎందుకంటే అది ఎలాంటి బండి అయినా కానీ కొద్దిగా మనం ఇంట్రెస్ట్ పెడితే చాలు ఆటోమేటిక్ వచ్చేస్తుంది, భయపడే అవసరం ఏం లేదు. ఏంది అంటే రాంగ మొత్తం BS6 అవుతాయి కాబట్టి మనం కంపల్సరీగా అయితే దీంట్లో మీద ఇంట్రెస్ట్ పెట్టి నేర్చుకోవాల్సి వస్తుంది వర్క్ అయితే. ఈ విషయం అయితే మీరు బాగా గమనించండి, ఎందుకంటే కంపల్సరీగా వర్క్ అయితే మనం BS6 బండ్లు అయితే చెయ్యాలి మనం మ్యాక్సిమం మనకు సాధ్యమైనంత వరకు సరేనా. ఇప్పుడైతే నేను తాళంచి అయితే ఆఫ్ చేసేద్దాం. మనమైతే సాధ్యమైనంత వరకు BS6 బండ్లు అయితే
ట్రై చేయాలి మనం మ్యాక్సిమం మన ఓపిక ఉన్నంత వరకు. ఎందుకంటే ఓపిక నశించినా కూడా మనం చేయాలి. ఎందుకంటే దాంట్లో ఎట్లుంది ఏం కథ అనేది బాగా గమనించి మన బండి అనేది పర్ఫెక్ట్గా చేయాలి. మన బాధ్యత అనమాట. మనకు కాని పక్షంలో షోరూమ్కి ఇచ్చి పెట్టేసేయాలి. సరేనా? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మాత్రం మీకు కరెక్ట్గా అర్థమైందని అనుకుంటున్నా. కరెక్ట్గా అర్థమైందని అనుకుని ఒక లైక్ ఇవ్వండి. అలాగే మా ఛానల్ కొత్త వారు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనా? మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మనకైతే 20,000 మంది సబ్స్క్రైబర్స్ దగ్గర ఉండరు. అతి త్వరలో నా గురించి ఒక మంచి వీడియో అనేది మీకు అప్లోడ్ చేస్తా. సరేనా? ఓకే ఫ్రెండ్స్, ఉంటా. బాయ్ ఫ్రెండ్స్.